ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమౌడులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. లూకా సువార్త 12వ అధ్యాయం 2వ వచనము. మరుగైనదేది బయలుపరచబడకపోదు, రహస్యమైనదేది తెలియబడకపోదు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మరుగైనదేది బయలుపరచబడకపోదు, రహస్యమైనదేది తెలియబడకపోదు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనంలో గూఢమైన ప్రతి అంశంను గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందుల రహస్యంలో వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచన బయలుపరచబడినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన మరుగు మాటలు మర్మములను బయలుపరచును. అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలం ఆయన యొద్దనున్నది. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. అయితే న్యాయం తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు. ఆయన అక్రమం చేయువాడు కాడు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును. ఆయనకు రహస్యమైనదేదీ లేదు. ఆయనను నీతిహీనులు సిగ్గెరగరు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుట ఆయనను అవమానకరమై ఉన్నది. చివరిగా ఒక మాట, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనము. అయితే 12 వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమై ఉన్నది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ లేనిదై ఉన్నది. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మా రహస్య పాపం మీకు మేర ఎదుట ఉన్న ప్రభు, అందుని బట్టి ప్రభు మమ్మల్ని దయతో క్షమించండి. మీ ప్రేమలో కృపను మమ్మల్ని బలపరచండి, సరిపరచండి, మీ మాదిరిగా మమ్మల్ని నడిపించి మా కృపను మమ్మల్ని బలపరచమని చిన్న ప్రార్థన చేసిన మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.